రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ దైవాలగూడలో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో బాలిక తల్లి నాయనమ్మను హత్య చేసి అనంతరం బాలికను ఎత్తుకెళ్లి చంపేశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికి వచ్చి భార్య 2 పిల్లల్ని సైతం కత్తితో పొడిచి ప్రాణాలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడను నెత్తుటేరు ముంచెత్తింది. కక్షతో రగిలిపోయిన ఓ ఉన్మాది ఏకంగా 6గురిని అతి దారుణంగా చంపేశాడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన కసాయి యాంటిసిపేటరీ బెయిల్పై బయటకు వచ్చి పక్కా ప్రణాళికతో దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా షాబాద్లోని బాలిక ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో చంపేందుకు యత్నించాడు. అడ్డు వచ్చిన బాలిక తల్లి లక్ష్మి అమ్మమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను కారులో ఎక్కించుకొని తన స్వగ్రామం దైవాలగూడలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా కొద్ది దూరంలోనే ఉన్న ఇంటికి వెళ్లి భార్య 2 పిల్లలను కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలి నుంచి పారిపోయాడు. కుమారుడు చేసిన దారుణానికి సంబంధించి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని ఎన్కౌంటర్ చేయాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఈరోజు వీడిని విడిచిపెట్టేస్తే రేపు ఇంకోటి కూడా ఇట్లే విచ్చలవిడితనంతో తయారైపోతారు. ఒకరు కాదు 2 కాదు సార్, 6 మంది వాళ్ళ సొంతం ఫ్యామిలీని చంపుకున్నాడు, పక్కకున్నటువంటి వాళ్ళని చంపుకున్నాడు అని అంటే సమాజంలో బతకాలంటే కూడా భయం అవుతుంది సార్ మాకు. ఈ కారణానికి ముఖ్యంగా అతని మీద పోక్సో కేసు అయింది. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం. సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రగ్స్ యొక్క మయమ్మారి ఈ విధంగా చేస్తుందని దీని మీద పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద చర్య తీసుకొని ఇలాంటి తెలంగాణలో ఇలాంటిది జరగలేదని నేను అనుకుంటున్నా. హఠాత్తుగా ఒకటే రాత్రి 6 మర్డర్లు జరగడం ఇది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లా అండ్ ఆర్డర్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇదే విధంగా నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే ఈ యొక్క అన్యాయానికి న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రజల సమక్షంగా కోరుతున్నాను. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న దైవాలగూడ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి గ్రామంలో కత్తితో హల్చల్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి వీరంగం సృష్టించడంతో హడలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దారుణం చోటు చేసుకుందని ఆరోపించారు. అటు షాబాద్లో స్థానికులు రోడ్డుపై నిరసనకు దిగారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు 9 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పేరు పార్వతి రాజ్ కుమార్, 35 years old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకుముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 BNS-లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య, 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు.
నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200 to 250 మీటర్స్ ఉంది, అక్కడ పోయి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇద్దరు పిల్లలు 1.5 year and 4 year ఇద్దరు కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అక్యూజ్డ్ పర్సన్ ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్. యాక్చువల్లీ ఇమీడియట్లీ లైవ్ పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు లైవ్ తీసుకునేది ఏముంది. ఇప్పుడు ఇటు పక్క ఎమ్మెల్యే వెళ్తున్నారు, ఇటు పక్కనే ఉంది. కలెక్టర్ కాదు, కలెక్టర్ ఎక్కడ ఉంది? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. కొంచెం అటు ఉండి పెట్టి సార్ సార్ ఒక్క నిమిషం సార్ మరి వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నిందితుడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చట్టంలో చట్టం ఎవరికి ఇష్టం కాదు, చట్టం ఎవరు ఇష్టపెట్టదు. కాబట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి.
ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు ఘటన స్థలానికి? నేను చాలాసేపు అయింది వచ్చినా రావద్దని చెప్పారు. అక్కడ పరిస్థితి బాగాలేదు, రావద్దు సార్ అని 2 సార్లు నేను సగం సమాధానం రేపు పొద్దుగా నేను కూడా చేపిస్తాను. అది కాదు కదా, ఇప్పుడు న్యాయంగా నీకు ఏం పిక్ చేస్తున్నాం? మానవత్వంతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే అన్యాయం అయిందో 6 మంది చనిపోయినారు. వాళ్ళ బాధ్యత సాగు ఒక దిక్కుంటే నువ్వు రాజకీయం చేయడానికి వచ్చినావా, వాళ్ళని ఆదుకోవడానికి వచ్చినావా? అది చూడాలి ప్రజలు మానవత్వంతో. ఏమైనా విజ్ఞప్తి చేస్తారు? ఇప్పుడు పబ్లిక్ కి చాలా ఆవేశంలో ఉన్నారు, మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? దేనికి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం వచ్చింది, కలెక్టర్ వచ్చి తీసుకుంటారు. వాళ్ళు నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ బాధితులు ఎవరైతే వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సార్, ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నారు? పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని వాళ్ళు ఆరోపిస్తారు. దానికి ఎంక్వైరీ చేస్తారు కదా, ఐఆర్ ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, కఠినంగా వాళ్ళని శిక్షిస్తారు. ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షిస్తారు. బాధితులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి న్యాయం చేస్తారు? ఎలాంటి న్యాయం కావాలి మీరేమనుకుంటున్నారు? చెప్తున్నాం కదా, కుటుంబాన్ని ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా ఉంటే ఆ విధంగా సహాయపడుతుంది. ఒక నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షిస్తారు. ఈ ఘటనలో పోలీసుల పైన బాగా విమర్శలు ఉన్నాయి. ఆయన జైలు నుంచి రిలీజ్ అయినాక కూడా ఎప్పటికప్పుడు మూవ్మెంట్స్ చెప్పినా పోలీసులు అతను హెచ్చరించలేకపోయారు. యాజ్ ఎమ్మెల్యేగా మీరు పోలీసుల విషయంలో ఏం చెప్తారు? తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్తాం. సిపి గారికి, డీజీపీ గారికి, సీఎం గారికి చెప్తాం. ఎవరు క్షుణ్ణంగా మైక్రో సర్వే చేయించి ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద కఠినంగా శిక్షలు తీసుకుంటారు. గ్రామస్తులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, కుటుంబాలను ఎట్లా పరామర్శిస్తారు? ఎవరు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు? ఏ గ్రామస్తులు గారా? ఎవరు గ్రామస్తులు? ఎవరు? దానికి దీనికి ఏం సంబంధం? పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి ప్రమేయం ఏముంటది దాంట్లో? బాధితులను పరామర్శించడానికి వచ్చిండు ఎమ్మెల్యే. రాజకీయ వేదిక కాదు ఇది. నేను ఆడ సేవల డెడ్ బాడీల దగ్గరికి పోయినా మాట్లాడి మీడికి వస్తుంటే పోలీసులు ఆ పని టెన్షన్గా ఉన్నారు సార్, వద్దు బాగుండదంటే నేను ఆగినాము. 2 సార్లు 3 సార్లు సగం దాకా వచ్చినాం, పోతున్నాం. అక్కడ మేడం గిట్లు వాళ్ళందరూ కూడా రానికి వచ్చారు. తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఘటనా స్థలానికి చేరుకోవడానికి అధికారులు ఆలస్యమయ్యారని వాళ్ళు ఆరోపిస్తారు. నేను తెలివంగానే అడిషనల్ డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ గారు చెప్పారు. అప్పటి నుంచి మొత్తం పురమాయిస్తాం. అప్పటికి పోలీసు వాళ్ళందరూ ఎక్కడెక్కడ పనిచేస్తారు. 6 గంటలకి వాళ్ళు పోలీసు వాళ్ళందరూ కూడా గ్రామాన వెతుకుతున్నారు. వానికి సిపి గారు అందరూ వెతుకుతున్నారు మొత్తం. ఎమ్మెల్యే గారు ఎంతమంది దానురా త్వరగా రావాలి. డిసిప్లినరీ యాక్షన్ కూడా స్టార్ట్ చేశాం. అన్ని టీమ్స్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నాయి. మనకి కొంచెం లీడ్ కూడా ఉంది. సో తొందరలోనే అతన్ని పట్టుకుంటాం. రైట్, థ్యాంక్ యూ.
ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా సార్ మేము ఇంతకుముందు ఎవరైతే ఆ పర్సన్ బయట తిరుగుతున్నాడో ఆయన వల్ల మాకు థ్రెట్ ఉందని కూడా మేము పోలీస్ స్టేషన్లో చెప్పినామని కూడా చెప్పిండ్రు. దానిపైన కూడా కఠినంగా ఎవరైతే బాధ్యులైన ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎస్ఐను ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాటిని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఎవరు బాధ్యులున్నా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందులో ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకడ లేదు. ఎవరు బాధ్యులున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎస్ఐని ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరుంటే కూడా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. రెండవది అట్లే ముఖ్యంగా బాధితురాల గురించి అంటే విన్నది ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఒక వికలాంగులైన మహిళ ఉందని. సో అమ్మాయికి ప్రభుత్వం ఇమ్మీడియట్గా 5 లక్షల రూపాయల ఎస్క్రేషియా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కూడా ఒకవేళ అమ్మాయి ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉంది అంటేనేమో ఒకవేళ ఇల్లు ఉంటే ఓకే, లేకుంటే మనమే ఇల్లు కట్టించిద్దాం. తర్వాత ఆమె ఈ పాయింట్ కూడా ఒకవేళ ఆమె ఉండలేని పరిస్థితి ఆమె ఉండలేని పరిస్థితి ఉంటే మనకు ప్రభుత్వం తరపు నుంచి నడుస్తూనే ఉన్నాయి, లేదా ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వెల్ఫేర్ అంటే డిజేబుల్ వెల్ఫేర్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వమే ఆమెను జాయిన్ చేసి ఆమె బాగులన్నీ చూసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మీరు అంటే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఇటువైపు బాధ్యులను న్యాయం చేస్తుంది, అటువైపు బాధ్యులను కఠినంగా చర్యలు తీసుకుని ముందుకు వెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సింది అందరికీ కోరుతున్నాం. ఎస్ఐ గారు రమేష్ కాబట్టి ఒక నిమిషం సార్ కలెక్టర్ గారు ఒక నిమిషం. కలెక్టర్ గారు 5 లక్షలు అనేది న్యాయంగా లేదు సార్. అమ్మాయి ఎట్లా బతకాలా? ఆమె లైఫ్ ఏంది? ఫిజికల్ హ్యాండిక్యాప్. ఇప్పుడు వాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. మేము ఇంత బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా దొరికితే మీరు ఏం చేయాలో చేయొచ్చు అని మళ్ళీ భూమి మీద లేకుండా అది మీరు చేయండి. కానీ ఆమెకు 5 లక్షలు ఎక్స్రేస్గా సరిపోదు సార్. మీరు దయచేసి చెప్పండి, ఇంకో మాట చెప్పండి, కనీసం 25 లక్షలు ఆమెకు మీరు ఇవ్వండి సార్. ఇస్తే ఆమె జీవితకాలం అంతా బతకగలుగుతుంది. సార్ ఒక 25 lakhs అయినా ఇచ్చేటట్టు చూడండి సార్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవ్వరు లేరు, ఆమెను చూసుకోవడానికి కూడా ఇంకెవ్వరు లేరు, ఉన్నది ఒక్కలే. అందుకే వాళ్ళని చూసే వీళ్ళందరూ ఇంత కోపం అవుతున్నారు సార్. 25 lakhs పెద్ద ఇది కాదు సార్. మీరు కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక రిక్వెస్ట్ సార్, ఒక రిక్వెస్ట్. హోంమంత్రి గారు ఆయన రేవంత్ రెడ్డి గారి మీద మేము కంప్లైంట్ ఇస్తాం, ఎఫ్ఐఆర్ చేయాలి సార్. ఎఫ్ఐఆర్ చేయాలి. ఓకే మ్యామ్ మాట్లాడుతూ రమేష్ గారిని సిఐ రెడ్డి కాబట్టి ఆయన చేయాలి అంతేనా? ఒకే రోజు ఇంతమంది ఒక చిన్న ఇష్యూ మీద 6 వాడికి ఒక లైసెన్స్ ఇచ్చాడు, వాడు క్రిమినల్ అని. వాళ్ళ అమ్మాయి తండ్రి సంవత్సరం ముందు చనిపోయి. మ్యామ్ మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం ఆగండి. కట్టబెట్టాడు, నాకు ఏడని నేనే చెప్పిన మీ నాన్నను అని చెప్పి వాళ్ళు అనేక సార్లు చెప్పిండని వాళ్ళు సహా సిఐ గారికి చెప్పిందా. ఇంత దారుణానికి ఒడిగట్టాడు. మ్యామ్ ఒక పాయింట్ మ్యామ్. అయితే ఒక ఇంత లిబర్టీ వాడికి ఇవ్వడం అనేది వాళ్ళ ఈ కారణానికి నిజంగా ఈ దారుణానికి వాళ్ళ కారణం. కాబట్టి సిఐ గారిని మీరు ఎస్ఐని కాదు సిఐని కూడా సస్పెండ్ చేయండి. సిఐ అంటే మాకు కోపం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు. కానీ మిగతా వాళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారు, భయంగా ఉంటారు. వాళ్ళందరూ అన్నట్టు ఎవరైతే హ్యాండిక్యాప్ ఉందో ఒకటే మిగిలింది, ఆమెకు ఎవరు లేరు. 5 లక్షలు దేనికి సరిపోవు. మీరు నార్మల్ కేసులో స్పెషల్ కేసు ఓకే విన్నానమ్మా. ఓకే
దయచేసి అంటే ఇక్కడ చూద్దామా, తప్పకుండా దయచేసి అమ్మ దయచేసి అంటే మీరు మీ కంప్లైంట్లో మీకు జరిగిన బాధనంతా రాయండి. ఒక్కొక్క పాయింట్ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత మాది. ఎందుకంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సింపుల్ గేమ్ తీసుకో. మేము కూడా 100% ఎక్కడైనా సరే ఏదైనా తప్పు జరిగింది గవర్నమెంట్ ఆఫీసర్ల నుంచి అంటే మాత్రం ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు క్లియర్గా మాకు రాసి ఇవ్వండి. ప్రతి ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేసుకుంటాం. రెండవది మీరు అన్నట్టుగా అమౌంట్ విషయం అనేది మనం ఎంత ఇచ్చినా అమ్మాయి జీవితం ముఖ్యం. సో దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వం అన్ని రకాల అంటే ఏదో ఈ మాట చెప్పేసి వెనక్కి పోము. మళ్ళీ ఇంటికి వస్తాం, ఇంట్లో అమ్మాయి పరిస్థితి చూస్తాం. అమ్మాయి పరిస్థితి చూసిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఇన్ని రోజులేమో వాళ్ళ మదర్ ఇంకోరు చూసుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు లేరు. సో కాబట్టి మనం ఉండాలి, మనతో పాటు ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం పాటు అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి రేపు మార్నింగ్ మా టీం అంతా పంపిస్తాం. ఆ అమ్మాయికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తాం. డోంట్ వరీ. అమ్మాయికి ఎన్ని రకాల సపోర్ట్ అన్ని రకాలు ఇస్తాము. అమ్మాయి ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా రాకపోయినా కూడా తను సొంతంగా లీడ్ చేసేటట్టుగా ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. దయచేసి ట్రస్ట్ అస్. ఇన్సిడెంట్ అనేది బాధాకరమైన విషయమే. అసలు ఎప్పుడు మేమే అంటున్నాం కదా, ఒకేసారి 6 మంది అనేది మేము అసలు ప్రభుత్వం కూడా దీన్ని చాలా కఠినంగా చూస్తుంది. సో దయచేసి మీ బాధ మాకు అర్థమైంది. మళ్ళీ మనకంటే ముందు సాగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడితో విరమించండి. తప్పకుండా అమ్మాయికి సంబంధించి అన్ని మేము చూసుకుంటాం. రేపు మా టీం వస్తుంది. ఒక పైసలు కాదు, పైసల గురించి మాట్లాడలేదు. ఫర్దర్గా అమ్మాయి ఎట్లా లీడ్ చేయాలనో దానికి సంబంధించిన సపోర్ట్ అంతా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. దాన్ని చేసే విధంగా జిల్లా కలెక్టర్గా అన్ని రకాలుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తల్లి లేదు, రేపు నాడు ఆ రోజు ఎక్కడ రావాలి, అవన్నీ కూడా ప్రాపర్గా ఫిక్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం జరిగిన 6 హత్యల కేసులో అయితే ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఎవరైతే బాధిత కుటుంబాలు అయితే ఇక్కడ రోడ్డు పైన ఉండి ధర్నా చేస్తున్నారు, ఉదయం నుంచి కూడా చేస్తున్న ధర్నా ఇప్పుడు ఉద్రిక్త రూపం అయితే దాల్చింది. పెద్ద ఎత్తున కూడా బాధితుల తరపున కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, అందరూ కూడా వారికి మద్దతు తెలుపుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ధర్నా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ కూడా ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ఇప్పుడే వీళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి కూడా వచ్చారు. ఆ బాధితులతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కూడా ఇచ్చారు. ప్రభుత్వ తరపున వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తాం అవన్నీ కూడా చెప్పారు. ఎవరైతే బాధితురాలు చెల్లి ఉన్నారో ఆమె కోసం మానసిక పరిస్థితి సరిగా ఉండదు, ఆమెకి 5 లక్షల రూపాయల ఎక్స్ట్రేషియా కూడా ప్రకటించారు. అలాగే ఆమెకు ఒక ఇల్లు కూడా కట్టిస్తామని కలెక్టర్ అయితే చెప్పారు. అలాగే ఫర్దర్గా ఆమె బాగోగులు చూడడానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో కుటుంబాలకు సభ్యులకు అయితే వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాస్త ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా తగ్గింది. ఇలాగే ఈ నేపథ్యంలోనే ఇక్కడికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, అలాగే ప్రస్తుతం చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా ఇక్కడికి వచ్చారు. వారు వచ్చిన సమయంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వెనుదిరగాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాస్త కలెక్టర్ ఎవరైతే శ్రీనారాయణ రెడ్డి వచ్చాక ఇక్కడ కాస్త పరిస్థితి అయితే కాస్త సానుకూలంగానే ఉంది. ఎవరైతే కలెక్టర్ చెప్పిన ప్రతిపాదనకైతే కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళంతా కూడా కాస్త అంగీకారం తెలిపినట్టే ఉంది. అన్ని రకాల సాయం చేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ అయితే భరోసా ఇచ్చారు. సో ఇప్పటికైతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే బాధిత కుటుంబాలు సిఐని కూడా సస్పెండ్ చేయాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఆ ప్రతిపాదన కూడా మేము ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనలో దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ అయితే బాధిత కుటుంబాలకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇప్పటికీ చూడొచ్చు మనం ఒకసారి విజువల్స్లో పెద్ద ఎత్తున కూడా ఎవరైతే వాళ్ళు బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళంతా అందరూ కూడా ఇక్కడ వాళ్ళతో కలెక్టర్ అయితే మాట్లాడుతున్నారు. సో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ప్రభుత్వం తరఫున ఎలాంటి భరోసా ఇవ్వాలో అవంతా కూడా కలెక్టర్ ఇచ్చారు. అలాగే వీళ్ళు ఏమంటున్నారంటే 5 లక్షల ఎక్స్గ్రేషియా కాదు, మినిమం 25 lakhs కూడా ఇవ్వాలని ఎవరైతే బాధిక మద్దతుదారులు ఉన్నారో వాళ్ళైతే కోరుతున్నారు. అలాగే ఈ ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో అతన్ని కఠినంగా కూడా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలని కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆల్రెడీ ఫోక్సో కేసులో జైలుకి వెళ్ళి కూడా అతన్ని సరిగ్గా ఎవరైతే పోలీసులు అతని మీద కేసు నమోదైనప్పుడు సరిగ్గా చర్యలు తీసుకోకపోవడంలో ఈరోజు ఈ పరిస్థితి నెలకొందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు మద్దతుదారులు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రోడ్డు పైన మొత్తం కూడా చూడొచ్చు మనం పెద్ద ఎత్తున కూడా ప్రజలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ఎవరైతే మైనర్ బాలికకు మద్దతుగా ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు అలాగే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆ బాధితుల తరపున ఆమె వాళ్ళని పరామర్శించడం జరిగింది. అలాగే ఏదైతే బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరడం జరిగింది. అలాగే ఎవరైతే చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా ప్రభుత్వం తరపున అన్ని ఏదైతే చేయాలో అన్నీ చేస్తాం, ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే కాస్త పరిస్థితి ఇప్పటికైతే కాస్త సద్దుమణిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాక మనం చూడొస్తే ఉద్రిత పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే చేవెళ్ళ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎవరైతే నినాదాలు చేయడం వ్యతిరేకంగా ఎమ్మెల్యే నినాదాలు చేయడంతో ఒకసారిగా ఎమ్మెల్యే వెనుదిరిగిన పరిస్థితి. ప్రస్తుతం కలెక్టర్ వచ్చాక వాళ్ళకు ఎవరైతే కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇచ్చాక కాస్త పరిస్థితి అయితే సద్దుమణిగింది. ప్రభుత్వం తరపున చేయాల్సిన అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తే న్యాయం వస్తే ఇప్పటికే ఎస్ఐని సస్పెండ్ చేస్తే సిఐని కూడా సస్పెండ్ చేయాలని ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగవు. అంటే ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలే, ఒక 6 దారుణత్యకు గురి కావడం అనేది ఎప్పుడు జరగలే. ఇలాంటి పరిస్థితి వచ్చిందని దీనికి అనుగుణంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. మళ్ళొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా సైడ్ నుంచి ప్రభుత్వం తరపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. 6గురిని చంపిన రాజ్ కుమార్ను వెంటనే అప్పగించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్యను నిరసనకారులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాళే యాదయ్యతో వాగ్వాదానికి దిగారు.
రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి బాధిత కుటుంబ బంధువులతో చర్చలు జరిపారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామన్నారు. హత్యకు గురైన బాలిక సోదరి మానసిక దివ్యాంగురాలని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు చేపట్టినట్లు నారాయణరెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నారు.